ఎప్పటి నుంచో వేచి చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు వేళైంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 20 నిమిషాల మధ్య రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం బీసీల నుంచి శ్రీహరి ముదిరాజ్, ఎస్సీల నుంచి గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు చోటు లభించిందని తెలిసింది. కవ్వంపల్లి సత్యనారాయణ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. జాబితా విడుదలైన తర్వాత పూర్తి స్పష్టత రానుంది. శాసనసభ ఉపసభాపతిగా రామచంద్రుడు నాయక్ను ఎంపిక చేసినట్లు తెలిసింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దమైంది. కొత్తగా ముగ్గురికి చోటు దక్కనుందని విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ రాజ్భవన్ వేదికగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గంలోకి తీసుకోబోయే వారి పేర్లు రాష్ట్ర నాయకత్వానికి చేరినట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్, మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు అవకాశం దక్కిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ పేరు కూడా చివరి వరకు వినిపించింది. అధిష్టానం ఇవాళ వెల్లడించే జాబితాతో పూర్తి స్పష్టత రానుంది. లంబాడా సామాజిక వర్గం నుంచి రామచంద్రు నాయక్ ను ఉపసభాపతిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. విస్తరణలో నలుగురికి అవకాశం కల్పించాలని తొలుత భావించారు. సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల పేర్లు మొదటి నుంచి వినిపించినా ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం చెప్పినట్లు తెలిసింది. అయితే మాదిగ సామాజిక వర్గంతో పాటు ఎస్టీల నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి కూడా చోటు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన సోదరుడు మంత్రి వెంకటరెడ్డిని కూడా కొనసాగించడం కష్టమని, ఇద్దరిలో ఒకరికి మాత్రమే చోటు కల్పించాల్సి ఉంటుందని అధిష్టానం స్పష్టం చేయడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముగ్గురికి అవకాశం కల్పిస్తే మరో 3 స్థానాలు ఖాళీగా ఉంటాయి. వీటితో పాటు చీఫ్ విప్ పదవి భర్తీకి కూడా కసరత్తు సాగుతోంది. బీసీల నుంచి ఆది శ్రీనివాస్ ప్రస్తుతం శాసనసభలో విప్ గా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేనందున వికారాబాద్ ఎమ్మెల్యే సభాపతి ప్రసాద్ కుమార్ ను మంత్రివర్గంలోకి తీసుకుని అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరికి సభాపతి పదవిస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా పార్టీ పరిశీలనలో ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. మంత్రి పదవుల కోసం గట్టిగా పోటీ పడుతున్న వారిలో ఒకరికి చీఫ్ విప్ పదవి ఇచ్చి సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. గత 4 రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్న మీనాక్షి నటరాజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించిన నేపథ్యంలో సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని విస్తరణ ఉండాలని అధిష్టానానికి సూచించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీ లైన్కు భిన్నంగా ఎవరు మాట్లాడినా తదుపరి పదవుల్లో వారికి ప్రాధాన్యం ఉండదని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ అమలుకు దేశంలోనే తొలిసారి ప్రభుత్వం శ్రీకారం చుట్టినందున దాని ప్రకారం మంత్రివర్గంలో తమ వర్గానికి తగు ప్రాతినిధ్యం కల్పించాలని మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేముల వీరేశం, సామీల్, కవ్వంపల్లి సత్యనారాయణ, కాళీ యాదయ్య సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా తమ వర్గానికి తగినన్ని టికెట్లు ఇవ్వలేదని, అనంతరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అవకాశం రాలేదని, మంత్రివర్గంలో తప్పనిసరిగా ఒకరికి చోటు కల్పించాలని వారు సీఎంను కోరినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత 4-5 రోజుల్లో కొత్త మంత్రులకు శాఖ కేటాయింపు సహా ఉన్న మంత్రుల శాఖల్లోనూ మార్పులుంటాయని తెలుస్తోంది.